మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. అమాంతరం పెరిగిన వెండి ధరలు అయితే పతనమయ్యాయి. అయితే దాదాపు లక్షన్నర వరకు వెండి ధరలు పడిపోయినట్టు తెలుస్తుంది. అయితే ప్రస్తుతం మనం కర్నూలులోని జ్యువెలరీ షాప్ లో ఉన్నాం. వెండి ధరలు ఎందుకు పడిపోయే మనం అడిగి చెప్పండి. అమాంతరం వెండి 4 లక్షల 10,000 2 లక్షల వరకు వచ్చింది. అంటే ఎందుకు పడిపోయింది అంటే ఇప్పుడు ఎంత ఉంది సార్? ఇప్పుడున్న పరిణామాలు ఎలా అంటే మన ఉన్న పరిణామాలు ఈ యుద్ధ పరిణామాలు ట్రంప్ చేసే నిర్ణయాలు హఠాత్తుగా మన పైన వస్తాయని చెప్పడం, ఇంకా వచ్చేసి ఇన్వెస్టర్లు మొత్తం ఈ గోల్డ్ మీదే ఉన్న ఇన్వెస్టర్ అంతా సిల్వర్ మీదే పెరగడం, అమ్మకంలో ఉన్న ప్రతి ఒక్కరు వచ్చేసి సిల్వర్ మీద ఇన్వెస్ట్మెంట్ పెట్టుకొని దాని మీద తీసుకోవాలనే పరిణామంలో ఎక్కువగా మారింది. అవాకుగా 4,100 రూపాయలు పెట్టి ఒక గురువారం నైట్ వచ్చేసి 7:30 నుంచి డౌన్ ఫాల్ కావడం మొదలైంది. మన ముందు ఉన్న బడ్జెట్ లో ఏం జరుగుతుందో అనే వాస్తవాలు కొద్దిగా నిదానంగా నిన్న బడ్జెట్ అయిన తర్వాత మనకు ఒక పర్సెంటేజ్ పరంగా ఇది డౌన్ చేయడం, ఈ 4,100 నుంచి 2,500 వరకు డౌన్ కావడం జరిగింది. ఇన్వెస్టర్లు భయపడాల్సిన అవసరం లేదు. ఈ రేట్ కొనుగోలు తీసుకున్న తర్వాత కొద్దిసేపు వెయిట్ చేయాలండి. మరి రేటు స్టడీ అయ్యేంత వరకు వెయిట్ చేస్తే మనకు ఏదో ఒకటి తీసుకున్న దానికి ప్లస్ లాసా అని తెలుసుకోండి. ఇప్పుడు వెండి ధరలు కిలో ఎంతవరకు మాక్సిమం పోయింది? ఇప్పుడు ఎంతవరకు కిందకి వచ్చింది? 4,10,000 దాకా వెళ్ళింది సార్ ఒక కిలో. ఈరోజు 2,05,550 రూపాయలు, 2,50,500 రూపాయలుగా ప్రజెంట్ రన్ అవుతుంది. ఈరోజు మార్కెట్లో ఈరోజు 12:30 తర్వాత ఓపెన్ అయింది. మధ్యాహ్నం వరకు ఏమవుతుందో చెప్పలేము. ఇంకా డాలర్ మీదే ప్రభావం ఉంది. కొనుగోలు వస్తున్నప్పుడు వెండి కొనుగోలు చేస్తున్నారు అంటే వెండి ఇన్వెస్ట్ చేసిన వాళ్ళ పరిస్థితి. ఇప్పుడు వెండి కూడా అమ్మకానికి కూడా పెడుతున్నారు. చాలా మంది రేట్ తగ్గిపోతుంది అంటే చాలా మంది అమ్ముతున్నారు. అవునవును సార్, మీకు చెప్పింది నిజమే. కస్టమర్స్ అయితే చాలా భయ ఆందోళన ఉన్నారు. ఎందుకంటే తీసుకోవడం 3,80,000, 3,70,000, ఏదో 7 lakhs 8 lakhs అవుతుందని పుకారు మీద చాలా మంది తీసుకున్నారు. మరి ఈ రేట్ డౌన్ కావడంతో నిన్నటి నుంచి ఫోన్ సండే అయినా కానీ మండే అయినా కానీ మార్నింగ్ తెచ్చినప్పటి నుంచి కూడా మా కాడ వెండి ఉంది, ఏం తీసుకుంటారు అనే ఆందోళనలో ఉన్నారు. కానీ అందరూ కొద్దిగా వెయిట్ చేయాల్సి వస్తుంది. వెయిట్ చేస్తే ఒక స్టడీ అవుతుంది, మార్కెట్ స్టడీ అవుతుంటే పైన ఉన్న పరిణామాలని బట్టి మార్కెట్ స్టడీ అయితే అందరూ మరి ఎట్లా రొటీన్ గా అవుతుందో బిజినెస్ అలా జరిగే ఆస్కారం చాలా ఉన్నాయి. మీరు చెప్పడం బట్టి ఇప్పుడు మళ్ళీ రేట్లు పెరుగుతాయి అనుకుంటున్నారా లేకపోతే రేట్లు దిగి వస్తాయి? సిల్వర్ అయితే ఇంకో 5,000 అంటే 50,000 వరకు దిగి వచ్చే అవకాశం ఉంటుంది అంటున్నారు. ప్రస్తుతానికి 2,55,000 ఉన్న సిల్వర్ 2,03,000 అలా అవుతుందని అంచనా. అంటే అంత పెరిగిన వెండి ధరలు ఎందుకు అమాంతరం? రష్యా విన్నారు కదా సార్ మీరు కూడా. అంతా రష్యా ఇంతకు ముందు ఒక 1 month బ్యాక్ రష్యా సిల్వర్ స్టాప్ సిల్వర్ గోల్డ్ ఆ సిల్వర్ నేను సేల్ చేయను, రష్యా నుంచే మనకు ఇన్పుట్ చాలా వరకు అవుతుంది సిల్వర్, ఆ సిల్వర్ నేను అమ్మను అని చెప్పడం వల్ల అయింది. ఇప్పుడు రష్యా నుంచి మొన్న మీటింగ్స్ 1-2 జరిగాయి కదా, కొద్దిగా చర్చలు సర్దుమణిగాయి, ఏదో ఒకటి అవుతుంది అన్నట్లు జరుగుతుంది. ఇప్పుడు చాలా మంది వెండి అమ్మకాలు ఇప్పుడు ఎంత కొనుగోలు చేస్తున్నారు? అమ్మకానికి వస్తే ఒక 10,000 నుంచి 15,000 వరకు. ఈరోజు 255 నడుస్తుంది, దానికి 240 వరకు కొనుగోలు చేస్తున్నాం. ఇదండి ఏదైతే వెండి 4,10,000 నుండి ఇప్పుడు 2,50,500 వరకు చేరుకుంది. అయితే దాదాపు సగానికి సగం వెండి ధరలు తగ్గే అవకాశం ఉందని చెప్పేసి తెలుస్తుంది. ఇది ఇక్కడ పరిస్థితి. ఎవరి వికాసం